మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అంగుళం భూమి అయినా వారి మధ్య చిచ్చు పెడుతోంది. భూమి కోసం అన్నదమ్ములు అక్కా చెల్లెళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఆఖరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడం లేదు. తల్లిదండ్రులను సైతం అంతమందిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం ఓ అన్న తన తమ్ముడి స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో అన్నదమ్ములపైన అన్న హనుమాన్లు తమ్ముడు రమేష్ మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి చివరకు మారణాయుధాలతో దాళ్లకు పాల్పడే వరకు వచ్చింది. భూమి కోసం అన్న హనుమాన్లు క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి తమ్ముడు రమేష్ అతని స్నేహితుడు జైపాల్ పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో జైపాల్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో జైపాల్ మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇట్లా గోదల వీళ్ళర్థమై నిద్రం పోయినాం సార్. న్యాయవాడు జైపాల్ ఉంది సార్. జైపాల్ని నిద్రం పోయినాం సార్. వాళ్ళు గుడ్డలు పెట్టుకొని తవ్వలినారు సార్. వాళ్ళ చేనులోకి మా చేనులోకి పోవాలి సార్. మాకు తవ్వ మీదే పట్టుకొని 2 గుడ్డలతో నలుగురు మగవాళ్ళు 3 ఆడవాళ్ళు జైపాల్ నరికేసేస్తారు. దాక్కుండా ఒకరు నాకు పట్టుకున్నట్లు ఒకరు నరికేసేస్తారు. విషయం జరిగింది ఇంతే సార్. వాళ్ళు 3 కొడుకులు, ఒక అయ్య, 3 పిల్లలు సార్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదము అది హత్యకు దారి తీసింది. మొత్తానికి అన్న హనుమంతు తమ్ముడు రమేష్ మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎక్కడైతే భూ వివాదం ఉన్నదో అక్కడికి అన్న తన ఫ్రెండ్ అయినటువంటి జైపాల్ తో అక్కడికి చేరుకోగా మిక్కిలి ఆవేశంతో కూడినటువంటి రమేష్ వెంటనే తన చేతిలో ఉన్నటువంటి గుడ్డలితో మధ్యవర్తిగా వచ్చినటువంటి జైపాల్ పై దాడి చేయడంతో జైపాల్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అన్నకు కూడా తీవ్ర గాయాలతో తన పరిస్థితి కూడా విషమంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అతను హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అప్పటికి పోలీసులు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు తెచ్చేస్తా ఉన్నారు. మొత్తానికి దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో భూ వివాదాల మధ్య అనేక హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో అందరికీ కూడా కొంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రతి సందర్భంలో కూడా ఈ మద్యం కావచ్చు, రకరకాల ఆవేశాలు కావచ్చు, ఫోన్లలో చూసినటువంటి వ్యవహారాలతోని ఆవేశాలకు లోనే ఈ హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికైతే జైపాల్ మరణించగా అన్న హనుమంత్ అయితే తీవ్రమైనటువంటి గాయాలతోని ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కూడా విషమంగా అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పడ్డప్పుడు కాలేజీ